సింహానికి అంత అయ్యింది. మన కళ్యాణ్ రామ్ గారికి సన్ ఆఫ్ వైజయంతి అంత బ్లాక్ బస్టర్. ఏంటంటే అంత అంటే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా వర్కౌట్ ఉంది. కళ్యాణ్ రామ్కి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. డైరెక్టర్ తెలియదు కానీ ఆయన మంచి ఇటు పడుతుంది. చాలా మంది బాగాలేదు అంటారు కదా. ఇది మాస్ ఎంటర్టైనర్ అంతే. మాస్ ఎంటర్టైనర్ కమర్షియల్గా చూడాలి. హీరో లుక్స్ యాక్టింగ్ ఎలా ఉన్నాయి? హీరో లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. ప్లస్ అండి, చాలా ప్లస్. ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది. రెండో సినిమా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? ఆ బీజిఎం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ఇమోషనల్ సీన్స్ ఉంటాయి. దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు. ఫైట్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్లో ఫైట్ ఉంది, ఒంటి చేతితో చేస్తారు, చేయి నరికేస్తారు హీరోది. సో అది చూస్తే ఎవరైనా ఏడుస్తారు, అంత ఇమోషనల్ బాగా చూపించారు. కళ్యాణ్ రామ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా ఈ సినిమా? పటాసు బింబిసార తర్వాత కళ్యాణ్ రామానికి ఒక మంచి బ్లాక్ బస్టర్. నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ తాగేసుకుంటాం. వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారు కాదు, నేను మదర్ అండ్ సన్. ఓకే, ఆ అమ్మ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్, బాండ్, సెంటిమెంట్ చాలా చాలా నచ్చింది. అండ్ తల్లి కోసం కొడుకు ఎంత దూరం అన్నా వెళ్తాడా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ షార్ట్ ఉంటుంది క్లైమాక్స్. మీరు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం అనమాట. ఆ ఒక్క షార్ట్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఫైట్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎలా ఉన్నాయి? నాకు చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే అదిరిపోయింది. అండ్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అసలు జీప్ పగిలిపోయినట్టే ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. చాలా డిఫరెంట్ లుక్లో కనిపించారు. 2 డిఫరెంట్ మోడలేషన్స్లో ఉంటారు. ఒక పోలీస్ లుక్ వచ్చింది, పోలీస్ కోసం ట్రైన్ అయినప్పుడు. అండ్ ఇంకోటి ఆ గ్యాంగ్స్టర్ ఏదైతే ఉందో అది ఎందుకు మారారో అలాగా అనేది సినిమా చూడండి, వర్త్ వాచ్. అండ్ ఎమోషన్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అండ్ మదర్ అండ్ ఫస్ట్ హాఫ్ ఏమైనా స్లోగా ఉందా భయ్యా? అదే నాకేం అనిపించలేదు. స్లో అనేది ఏం అనిపించలేదు. అండ్ అన్వాంటెడ్ అన్సిచ్యువేషనల్ సాంగ్స్ ఏం లేవు. సిచ్యువేషన్ పరంగా స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్ తప్ప స్టోరీని డివియేట్ చేస్తూ ఏదో సాంగ్ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ హైప్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ అయితే ఏమి. అదే జూనియర్ ఎన్టీఆర్ గారు లాస్ట్ 20 మినిట్స్ చాలా హైప్ ఉంటుంది అన్నట్టు చెప్పారు కదా, మరి ఎలా అనిపించింది? ఆ 20 మినిట్స్ మీరు పెట్టే డబ్బులకి అమ్మ ఇది కదా మన డబ్బులు కరెక్ట్గా పెట్టామరా, 250 రూపాయలు పెట్టి సినిమాకి వచ్చామంటే ఇట్ ఈస్ సేఫ్ అన్నట్టు ఉందన్నమాట. అర్జున్ సన్నా వైజయంతి అన్నా నా గుండె మీద కొట్టు. ఈ సినిమా బాగా లేకపోతే మన నన్ను తిట్టు. ఈ సినిమా బాగా రాకపోతే అమ్మాయిని తిట్టు. అమ్మ తోడు చెప్తున్నా బ్రదర్, జెన్యూన్ రివ్యూ చెప్తున్నా బ్రదర్. సాంగ్ లో స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్ అయింది. ఇగో ఈ సినిమా చూడాలంటే తల్లి కొడుకుల అంటే మన కళ్యాణ్ రామ్ గారు యువకుడు కదా, తన సొంతంగా తన స్వహాగా నిర్ణయాలు తీసుకొని ఎట్లా పడితే అట్లా అన్యాయాలను అన్యాయం జరిగిన న్యాయం చేసేలా చేస్తాడు. మన మేడం వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ కదా, చట్టంతో ఆమె న్యాయం చేస్తుంది. మొత్తం మీద స్టోరీ మీద తల్లి కొడుకు మధ్యలో నడుస్తుంది, ఏకదం ఉంటుంది స్టోరీ రొడన్. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్నా, మా అమ్మ గుర్తుకొచ్చింది. అరే ఇక్కడ నాదా అన్నా, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున కళ్యాణ్ రామ్ అన్నకు సపోర్ట్ చేస్తాం. నేను పిలుపునిస్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అర్జున్ సన్నా వైజయంతి సినిమా ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడాల్సిందిగా కోరుతున్నా. బాగున్నప్పుడు బాగుందని చెప్తాం, బాగలేనప్పుడు బాగలేదని చెప్తాం. దానికి మనం పేరు పెట్టే అవసరం లేదు. వీర క్లాస్ అంటే వీర క్లాస్ ఉంది. అసలుకి ఏం యాక్షన్ బ్రో, యాక్షన్ కి రియాక్షన్ అట్లుంది బ్రో. బాగాలేదంటే ముందు బ్రో, బాగాలేదంటే ఎవడైనా రొమాన్స్, సెక్స్ ఇట్లాంటివి చూస్తారు కొడుకులు. ఇవి మాత్రమే బాగుంటాయి అలా కళ్ళకి. ఇట్లాంటి ఎమోషన్ మూవీ ఎవరు చూడడు ఈ ఇండస్ట్రీలో, ఈ మూవీస్ సిరీస్లలో. ఇట్లాంటివి మాత్రమే ఉండాలి ఇండస్ట్రీలో. ఇట్లాంటివి మాత్రం ఉంటేనే బాగుపడతారు మనుషులు అనేటోళ్ళు, కంప్లీట్ అనేటోళ్ళు. అదే పుష్ప లాంటి సినిమాలంటే అది వేరే. అంతా ఎర్రచందనం బ్యాచ్ అది వేరు, ఇది వేరు. ఎర్రచందనం బ్యాచ్ ఇక్కడ దింపుంటే విజయశాంతి మేడం దించుంటే ఒక్కొక్కడు చికావత్ కాదు, చికావత్ కి డబల్ ట్రిబల్ సెట్ అయిపోయింది మేడం. అయితే అట్లా పోలీస్ కి మేడం పెట్టాలి. నెక్స్ట్ మూవీలో పుష్ప 3లో ఈ మేడం పెడితే సినిమా ఫ్లాప్ కాదు, హైలైట్ అంటే హైలైట్. 2000 కోట్లు కాదు ఈసారి వచ్చేది, 5000 కోట్లు వస్తాయి ఈ విజయశాంతి మేడం పెడితే. అట్లుంది మూవీ అయితే, మామూలు యాక్షన్ లేదు బ్రో. పోలీసా అమ్మా ఏం వణికిచ్చింది గజ్జలు.
మొట్టకాయలు వణకైపోయినాయి యాక్షన్ అయితే వణికిపోయిన కాయలు అయితే లోపల ఒక్కొక్కరికి నాకే భయం వేసింది అమ్మ ఏంద్రా నాయన బయటికి వస్తే ఎట్లారా నాయన అనిపించింది నాకు. క్లైమాక్స్ ఏముంది బ్రో లాస్ట్ మూమెంట్ లో చైన్ అరుకోండు బా ఏం బ్రో యాక్షన్ కి తగ్గ రియాక్షన్ మైండ్ బ్లోయింగ్ ఉంది అయితే మూవీ.